పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధానం శ్రావణ మాసం కావడంతో భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ మాసంలో ప్రధానమైన ముహూర్తాలైన గురు శుక్రవారాలలో కొండపైన నవ వధువులతో కలకల్లాడనుంది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వివాహాలు జరుపుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు. అంతేకాకుండా శ్రావణ మాసం కావటంతో ఈ నెల 22 గురువారం 23వ తేదీ శుక్రవారాలు ఈ మాసంలో అతి పెద్ద ముహూర్తాలు కావటంతో రత్నగిరి రద్దీగా మారనున్నది. ఈ 2 రోజుల్లో సత్యదేవుని సన్నిధిలో రత్నగిరి, కొత్తకొండ సత్యగిరిలపై ఉన్న హరిహర సదన్, శివ సదన్ కలిపి 280 గదులు ఉండగా విష్ణు సదన్ 36, వివాహ హాల్స్, ఉచిత కళ్యాణ మండపములు 28 ఉండగా మొత్తం పూర్తిగా బుకింగ్ తో నిండిపోయినట్లు అధికారుల ద్వారా తెలియవస్తుంది. ఇప్పటికే 30% రిజర్వేషన్లను ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోగా నాయకులు సిఫార్సులు లేకతో మిగిలిన ఖాళీలు పూర్తయినట్లు చెబుతున్నారు. ఈ 2 రోజుల్లో 200 నుండి 250 వివాహాలు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు. అన్నవరం మహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సంప్రదాయ సిద్ధంగా అనాది కాలంగా ఎన్నో పెళ్లిళ్ళు ప్రతి పెళ్లిళ్ళ సీజన్లోనూ జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి వచ్చి అనేక మంది జంటలు ఏకమవుతూ ఉంటారు. అలాగే వారి వారి స్వస్థలాల్లో కూడా వివాహాలు చేసుకుని ఆ పెళ్లి బట్టలతోటి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వ్రతం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందుతూ ఉంటారు. ఈ విధానం రాష్ట్రం నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా లెక్కకు మించి జంటలు ఈ కొండకు వస్తూ ఉండడం, ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉండడం ఇది పరిపాటిగానే ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మాఘాది పంచకం అంటే మాఘమాసం మొదలు 5 నెలలు విశేషంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అలాగే శ్రావణ మాసంలో కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో వివాహానికి చాలా ప్రశస్తమైనటువంటి చెప్పబడుతున్నాయి. అలాగే ఇప్పుడు రేపు రాబోయే 22, 23 తెల్లవారుజామున ముహూర్తాలు కూడా ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు కలిగి ఉన్నాయి. అందువల్ల ఒకటి మరియు ఈ శ్రావణ మాసానికి ఇవి చివరి ముహూర్తాలు కావడం వల్ల కూడా విశేషంగా లెక్కకు మించి అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తజనులందరూ కూడా ఇక్కడికి వచ్చి నూతన దంపతులు అలాగే ఒకటయ్యే జంట దంపతులు కూడా ఇక్కడ వివాహం చేసుకోవడం, వివాహమైన వారు కూడా ఆ పెళ్లి బట్టలతోటి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం, సంపూర్ణంగా స్వామివారి యొక్క ఆశీస్సులను పొందుతూ ఉండడం ఇక్కడ అనేక సంవత్సరాలుగా సంప్రదాయ సిద్ధంగా చాలా భక్తుల యొక్క విశ్వాసంలో మొదటి భాగంగా ఉంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము అనేటువంటి రమా సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేటువంటిది ఈ క్షేత్రం మీదనే జరుగుతూ ఉంటుంది. ఆచార సిద్ధంగా మన తరతరాలుగా మన ఇళ్లలో కూడా ఏ శుభకార్యం చేసుకున్నప్పటికీ కూడా వెంటనే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. అది ఆ వ్రతాన్ని ఆయన యొక్క సన్నిధిలోనే చేసుకోవడం చాలా విశేషమని భక్తులందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం, దర్శించడం, స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉండడం భక్తులందరికీ కూడా ఎంతో కాలంగా అందరికీ కూడా